అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్‌కి స్వాగతం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి అని అంటారు. ఇది మనందరికీ బాగా పరిచయం ఉన్న శ్లోకం. అలాగే కలౌ వెంకటనాయకః అని కూడా మనం వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ఉంటాం. అలాంటి వెంకటేశ్వర స్వామి యొక్క లీలలు అనంతం. భక్తుల పట్ల ఆయన చూపించే వాత్సల్యము, ప్రేమ అపారం. ఈరోజు మనం వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అనంటే, మనం ఎక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నా సరే, స్వామివారి గడ్డం మీద ఒక తెల్లటి పదార్థం కనిపిస్తుంది. అదేమిటి? అది ఎప్పటి నుంచి స్వామివారికి అలా పెడుతూ వచ్చారు? దాని వెనుక ఉన్న కథ ఏమిటి? అనే విషయాన్ని ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. ఆ విషయాలేమిటో తెలుసుకోవడానికంటే ముందు మీరు గనుక సాహితీ కౌముది ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా స్వామివారి ముఖంలో గడ్డం మీద ఉన్న ఆ తెల్లటి పదార్థము, దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం. రామానుజాచార్యుల వారు ఒకసారి ఆయన శిష్యులందరికీ కూడా వెంకటేశ్వర స్వామి గురించి వివరణ చేస్తూ, ఆయన మహత్వాన్ని తెలియజేస్తూ మాటల్లో ఆయన ఏమన్నారు అంటే, వెంకటేశ్వర స్వామికి పుష్పములు అంటే చాలా ప్రీతి, ఆయనకి పుష్పార్చన చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీలో ఎవరైనా తిరుమలకు వెళ్ళి అక్కడే ఉండి స్వామివారికి పుష్ప సేవను నిరంతరంగా చేస్తారా అని అడిగారు. అడిగితే వెంటనే రామానుజాచార్యుల వారి శిష్యులలో ఒకరైన శ్రీ అనంతాచార్యుల వారు, స్వామి ఆ అవకాశాన్ని నాకు కల్పించండి, నేను తిరుమలకు వెళ్తాను, నా భార్యతో సహా అక్కడే ఉంటాను, స్వామివారికి పుష్పార్చనను చేసే అవకాశాన్ని నాకు కలిగించండి అని అడిగారు. దానికి రామానుజాచార్యులు వారు సంతోషించి, సరే అయితే మీరు కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళి స్వామివారికి పుష్ప సేవని చేయండి అని అనుమతినిచ్చారు. అలా అనంతాచార్యుల వారు భార్యతో సహా బయలుదేరి తిరుమలకు చేరుకున్నారు. స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత అక్కడే నివాసాన్ని ఏర్పరచుకోవడం కోసం ప్రయత్నం చేసి ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకున్నారు. ఇక ఆ తరువాత చేయవలసిన పనేమిటి? స్వామివారికి పుష్ప సేవను నిరంతరంగా చేయాలి. అలా చేయాలి అనంటే పుష్పములు ఉండాలి. ఉండాలి అంటే ఒక తోటను పెంచాలి. తోటకు నీరు అవసరం. కాబట్టి ముందు ఒక బావిని ఏర్పాటు చేసుకుందాము అని అనుకుని బావిని తవ్వడం ప్రారంభించారు భార్యాభర్తలిద్దరూ కలిసి. అలా అనంతాచార్యుల వారు తవ్వుతూ వచ్చిన మట్టిని గంపలోకి ఎత్తి భార్యకిస్తూ ఉంటే, భార్య ఆ మట్టిని దూరంగా పారబోసి మళ్ళీ తిరిగి వస్తూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా నెమ్మదిగా లోతుకు వెళ్తూ ఉన్నారు. లోపల నుంచి ఇలా మట్టినివ్వడం, భార్య ఎక్కడో దూరంగా పారవేసి రావడం జరుగుతోంది. ఈయన భక్తిని చూసి మురిసిపోయిన వెంకటేశ్వర స్వామి ఆయన బాలుడి రూపంలో వచ్చి అక్కడికి, నీ గురించి నేను చాలా విన్నాను, నువ్వు స్వామివారికి సేవ చేయడం కోసం ఎంతో కష్టపడుతున్నావని తెలిసింది. నేను ఇక్కడే ఈ కొండల్లో తిరిగే కోయ జాతికి చెందిన వాడిని, నా సహాయం కూడా తీసుకో, తొందరగా నీ పని అయిపోతుంది, స్వామివారికి సేవ చేసేయచ్చు అని మాట్లాడాడట. దానికి అనంతాచార్యుల వారు, వద్దు, ఇది చాలా కష్టంతో కూడుకున్న పని, కాబట్టి నువ్వు చేయలేవు, పైగా ఇది మా గురువు గారు రామానుజాచార్యుల వారు నాకు అప్పగించిన పని, కాబట్టి నేను ఈ పనిని నేనే చేస్తాను, నీ సహాయం నాకు అక్కరలేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పారట. బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు అనంతాచార్యుల వారి భార్య దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా, మీరు చాలా కష్టపడుతున్నారు, పైగా గర్భవతిగా కనిపిస్తున్నారు, ఇంత కష్టం మీకెందుకు, నేను సహాయం చేస్తాను, మీకు తొందరగా పని పూర్తవుతుంది అని అన్నారు. లేదు, ఇప్పటికే నువ్వు ఒకసారి నా భర్తను అడిగావు, ఆయన వద్దు అన్నారు, ఆయన వద్దన్న పనిని చేయడం సమంజసం కాదు, ఆ తర్వాత నిన్ను నన్ను కూడా తిడతారు, కాబట్టి ఈ పని నేనే చేస్తాను అంటుంది. కాసేపటి తర్వాత మళ్ళీ బాలుడు, నేను సహాయం చేస్తాను, నా సహాయం తీసుకో అమ్మా అని మాటిమాటికి అడిగేసరికి స్వామివారి మాయకు లోనైన అనంతాచార్యుల వారి భార్య, సరే అయితే సహాయం చెయ్యి. లోపల బావిని తవ్వుతూ ఉన్న అనంతాచార్యుల వారు గంపలోకి మట్టిని ఎత్తి పైకిస్తూ ఉంటే, పైకి తీసుకున్న తర్వాత బాలుడు అనంతాచార్యుల వారి భార్య చేతుల్లోంచి ఆ గంపను తీసుకుని దూరంగా ఆ మట్టిని పారబోసి వచ్చేస్తూ ఉన్నాడు. ఈవిడ మళ్ళీ ఖాళీ గంపను తీసుకెళ్లి అనంతాచార్యుల వారి దగ్గరికి వెళ్తోంది. ఇలా కొంత సమయం గడిచిన తర్వాత అనంతాచార్యుల వారికి సందేహం కలిగింది.
ఇదేమిటిది? నేనింకా పూర్తిగా రెండో గంపలోకి మట్టి ఎత్తడానికంటే ముందే ఈమె అక్కడెక్కడికో వెళ్లి మట్టి పారబోసి మళ్ళీ వచ్చేస్తోంది. ఇంత తొందరగా జరిగిపోతోందేమిటి పని అని సందేహం కలిగి, "నువ్వింత తొందరగా ఎలా చేస్తున్నావు పని? ఇప్పటి వరకు కాస్త నెమ్మదిగా జరిగింది కదా! ఇప్పుడింత తొందరగా నీ పని ఎలా పూర్తవుతోంది?" అని అడిగారట. అడిగితే భర్తకు అబద్ధం చెప్పకుండా, "ఇక్కడ ఒక బాలుడున్నాడు. అతను సహాయం చేస్తాను అని అన్నాడు. అతని సహాయాన్ని తీసుకున్నాను. అతనే మట్టిని దూరంగా పారబోసి తొందరగా మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొస్తున్నాడు గంపని. అదే పట్టుకుని నేను మీ దగ్గరికి వస్తున్నాను" అని చెప్పింది. దానితో అనంతాచార్యుల వారికి చాలా కోపం వచ్చింది. ఆ గొయ్యిలోంచి బయటకొచ్చి ఆ బాలుణ్ణి, "నేను వద్దని చెప్పినా సరే నువ్వు సహాయం చేయడానికి ఇక్కడిక్కడే తిరుగుతున్నావు కదా! నీ సంగతి చెప్తాను చూడు" అని పైకొచ్చి బాలుడు వెంటపడ్డం ప్రారంభించారు. బాలుడు అంటే వెంకటేశ్వర స్వామి చిరునవ్వులు చిందిస్తూ పరిగెడుతూ ఉన్నారు. ఆయన వెనకాల అనంతాచార్యుల వారు కూడా పరిగెడుతున్నారు. ఆ బాలుణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి అనే క్రమంలో ఆయన చేతిలో ఉన్న తవ్వడానికి ఉపయోగించే ఆయుధం ఏదైతే ఉందో దానితో ఆ బాలుణ్ణి ఒకసారి కొడదాము అని అనుకున్నారు. అనుకుని ఆ దూరంగా ఉన్న బాలుడికి గురి పెడుతూ ఆ చేతిలో ఉన్న గుణపాన్ని వేసేశారట. సరిగ్గా అదే సమయానికి బాలుడు వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడు. అంటే అనంతాచార్యుల వారు ఎంతవరకు వచ్చారు అని గమనించడం కోసం తల వెనక్కి తిప్పాడట అదే సమయానికి. సరిగ్గా ఆ గుణపం బాలుడి యొక్క గడ్డానికి తగిలి రక్తం కారడం ప్రారంభించింది. అలాగే బాలుడు పరిగెడుతూ ఆలయంలోకి ప్రవేశించి అదృశ్యమైపోయాడట. ఆ బాలుడిని వెతుక్కుంటూ పరిగెత్తుతూనే ఉన్నారు అనంతాచార్యుల వారు. తీరా ఆలయంలో ఉన్న పూజారికి అకస్మాత్తుగా ఏం కనిపించింది అంటే, స్వామివారి గడ్డం దగ్గర నుంచి విపరీతమైన రక్తస్రావం జరుగుతోంది. అలా రక్తం బయటకొచ్చేస్తూ ఉంటే ఆయనకు భయం వేసింది. భయంతో, "స్వామి ఏం జరిగింది? ఇంతటి ఘోరం ఏమిటి? ఇది ఏమి జరిగింది?" అని అడిగితే స్వామివారు మాట్లాడారట. "ఇలా అనంతాచార్యులకి సహాయం చేయడానికి నేను బాలుడు రూపంలో వెళ్ళాను. సహాయాన్ని నిరాకరించినా చేశానని కోపంతో నా మీద ఆయుధంతో కొడితే ఇక్కడ తగిలి ఇలా రక్తం వస్తోంది. ఏమి కంగారు పడకు, పర్వాలేదు. కాస్త పచ్చకర్పూరం పెట్టక్కడ. అలాగే ఇప్పుడు పెట్టడమే కాదు, ఇది అనంతాచార్యుల యొక్క భక్తికి నిదర్శనంగా, భక్తికి గుర్తుగా ఎప్పటికీ ఇప్పటి నుంచి నా గడ్డం మీద పచ్చకర్పూరం రోజూ పెడుతూనే ఉండండి" అని చెప్పారట వెంకటేశ్వర స్వామి వారు. అలా అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి చుబుకం మీద పచ్చకర్పూరాన్ని అలది ఉంచడము అని అన్నది సంప్రదాయంగా ఆనవాయితీగా వస్తోంది అనే ఈ విషయ శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర అనే పుస్తకంలో కనిపిస్తుంది. ఇప్పటికీ అనంతాచార్యుల వారి విగ్రహము, ఆయన తవ్విన బావి, ఆయన సమాధి తిరుమలలో మనం చూడొచ్చు. ఇది స్వామివారి చుబుకం మీద ఉన్న తెల్లటి పదార్థం వెనుక ఉన్న కథ. భక్తుల యొక్క భక్తికి మెచ్చి వారి భక్తిని శాశ్వతంగా ప్రపంచానికి తెలియజేయడం కోసం ఇలా లీలల్ని ప్రకటిస్తూ ఉంటారు స్వామి. ఈ విషయాలు గనక మీకు నచ్చితే తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.